గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు? లేట్ గా వచ్చారు. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అబ్బో సార్ ఫైర్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం, మన మధ్య ఏదేదో ఉందనుకోవటం. అయ్యి బాబు తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది విన్ని. నిజంగా గుడ్ గుడ్. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్ కి వస్తాను అని అంటావు. నేను ఓకే అంటాను. నేను ముందు, నువ్వు నా వెనక. ఆ తర్వాత మన వెనకాల పుకార్లు, రూమర్స్, గాసిప్లే. ఓరి బాబోయ్, నాకు కొంచెం భయంగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంటి? నేను ముందెళ్తాను, నువ్వు వెనకాల వచ్చి. वशीकरण ये मंत्र है, परिहार वचन कठोर. रासकुंठारा, I like that. Students, any doubts? ఈ రోజు క్లాస్ అవుతుండగా any doubts అంటాను, నువ్వు yes అనాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో? any doubts? ఇంకోసారి అడుగుతున్నాను, any doubts? బాబోయ్, మీరు పాఠం అరగదీసేశారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు. అయినా మీరు 2 సార్లు అడుగుతుంటే మాకు వేరే డౌట్లు వస్తున్నాయి. హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్? మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. పోదామా, క్యాంటీన్ పోదాం. డౌట్ అడగమని చెప్పాను కదా, ఏమైంది అసలు నీకు? కంగారు వచ్చేసిందండి. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండెదడ నాకే వినిపించిందండి. కదా, వినిపించింది కదా. ఆ గుండెదడ నాకు మాత్రం లేదేంటి విన్ని? లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి. అవునా? ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విన్ని. ఎంజాయ్ చేయి విన్ని, ఎంజాయ్ చేయి. మీరేం అనుకోకపోతే వెల్ కానీ వెల్. వాడిని పిలుచుకురారా. ఆడు ఏదేదో మాట్లాడతానా? ఆడు ఏం చెప్పినా వినవుతానా? కామ్ చేసేయానా? లింగా వచ్చిందని చెప్పు. ఇంకా సార్ అని చెప్తానా? ఇలా నరికేస్తా తమ్మి. ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వయసాల జోలికి ఎప్పుడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు. వాటిని వదిలే తమ్మి. చిన్న విషయాలను పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. గది కాదు తమ్మి. ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులుడి సెంటర్ వెనకొచ్చాయి. వెనక్క దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఎందుకు? కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అని నిడిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా. చంపాలే, చెప్పేపని చంపాలే. ఇంటికొచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను. పూరా బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అన్నా ఆడొచ్చినానా? పంపించేయి. అదేందనా? చెప్పిన కదా, వదిలేయి. పిలిచి యువత పంపిస్తే మనల్ని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. 250 ఉన్నాయా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ అవసరం ఉండే ఆగినాం. వెంకట్ సార్. సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు, మన చైర్మన్ గారు అబ్బాయి. నమస్కారం సార్. ఇంతకుముందు 2 సార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా నిన్నేది తిడుతుండనా? ముందు బండి తీరా. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు.